పురాణ ఇతిహాసాలు అందులో ఉండే టాపిక్స్ గురించి చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. అయితే అలాంటి వాళ్ళ కోసం మన ఛానల్లో ఎపిక్ సీక్రెట్స్ అనే కొత్త సెగ్మెంట్ మొదలు పెట్టాను. పురాణ ఇతిహాసాలకు సంబంధించిన ఫన్ ఫ్యాక్ట్స్ ఇందులో ఉంటాయి. ఈ సెగ్మెంట్ లో మీరు అడిగే టాపిక్స్ ని ప్రతి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో కమెంట్స్ లో మీ డౌట్స్ అడగటం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఒక లైక్ అండ్ షేర్ కూడా చేయండి. కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోక తప్పదు. నంబర్ 1, మహాభారతం సైజ్ ఎంత? వ్యాస మహాభారతం 18 పర్వాలుంటాయి. ఉపపర్వాల లెక్కలో చూస్తే 100 ఉపపర్వాలు ఉంటాయి. వీటిల్లో రెండవ ఉపపర్వమైన పర్వ సంగ్రహ పర్వం మొత్తం చదివితే ఇప్పుడు చెప్పిన పాయింట్ తో పాటు వ్యాస మహాభారతంలో ఉన్న మొత్తం కథ బ్రీఫ్ గా తెలుసుకోవచ్చు. అలాగే వాటిల్లో హైలైట్స్ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక మిగతా డీటెయిల్స్ లోకి వెళ్తే వ్యాస మహాభారతం పూర్తిగా 1,00,000 శ్లోకాలున్న ఇతిహాసం. శ్లోకాల సెంటెన్సెస్ కోణం నుంచి చూస్తే 2,00,000 వాక్యాలుంటాయి. హోమర్ అనే గ్రీక్ పోయెట్ రచించిన ఇలియాడ్ అండ్ ఒడిస్సీ అనే 2 గ్రంథాలు కలిపినా కూడా మహాభారతం 10 ఇంతలు పెద్దది. కురు పాండవుల కథ ఉన్న ఈ గ్రంథంలో వివిధ పాత్రల జీవిత గాథలతో పాటు వేదాంత శాస్త్రం, తత్వశాస్త్రం, నైతికత అంటే మొరాలిటీకి సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలు ఉంటాయి. ముఖ్యంగా భగవద్గీత మన సెకండ్ పాయింట్ అదే. భగవద్గీత మహాభారతంలో 67వ ఉపపర్వం. కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు గందరగోళంలో ఉన్న అర్జునుడికి కృష్ణుడిచ్చిన జ్ఞానం. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది కొన్ని నిమిషాల డ్యూరేషన్ అయినప్పటికీ ఆ మాటలకున్న లోతు చాలా ఎక్కువ. మొత్తంగా 700 శ్లోకాలుంటాయి. అధ్యాయాలుగా విడదీస్తే 18 అవుతాయి. మళ్ళీ వీటిని 3 భాగాలుగా చేస్తే మొదటి 6 అధ్యాయాలు కర్మయోగ, రెండవ 6 అధ్యాయాలు భక్తి యోగ, ఆఖరి 6 అధ్యాయాలు జ్ఞానయోగ అనే 3 మోక్ష మార్గాలు అవుతాయి. అయితే కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవులు కౌరవులు యుద్ధభూమిలో సమావేశమయ్యి ఏం చేశారు అని కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు వేసే ప్రశ్నతో భగవద్గీత మొదలవుతుంది. దానికి సంజయుడు తనకున్న దివ్య దృష్టితో చూసి విన్న విషయాలు పూర్తిగా చెప్తాడు. వీటిల్లో అర్జునుడి ప్రశ్నలకు కృష్ణుడి సమాధానాలుంటాయి. కృష్ణుడు చెప్పే విషయాలన్నీ అర్జునుడికి అయినప్పటికీ అవి ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడేలా ఉంటాయి. ఆఖరికి ఇవాల్టి రోజుల్లో కూడా ఆ విషయాల రిలవెన్స్ ఉంటుంది. మన కంటెంట్ దాటి మీకు ఒక విషయం చెప్పాలి. ఎప్పుడైనా మనం ఉపయోగించే టెక్నాలజీ మనకు వరమా శాపమా? టెక్నాలజీ వల్ల వివిధ రంగాల్లో వచ్చిన మార్పులేంటి, కోల్పోయిన విషయాలేంటి? ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు చేశారా? అయితే హౌ టెక్నాలజీ షోయింగ్ ఇంపాక్ట్ ఇన్ హ్యూమన్ కైండ్ అనే పేరుతో కుకు ఎఫ్ఎం వాళ్ళు అందించే ఆడియో బుక్ వినాల్సిందే. యాప్ సబ్స్క్రిప్షన్ లేని వారు కావాలనుకుంటే మన ఛానల్ స్పెషల్ కూపన్ కోడ్ LIFER50 ఉపయోగిస్తే చాలు. నెలకు కేవలం 49 రూపాయలతో పూర్తి కుకు ఎఫ్ఎం లైబ్రరీని యాక్సెస్ చేయొచ్చు. ఇందులో 10,000కు పైగా ఆడియో షోస్ ఉంటాయి. అది మాత్రమే కాదు, ఎప్పటికప్పుడు ఆడియో లైబ్రరీని అప్డేట్ చేస్తుంటారు. లింక్ ని డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ లో పిన్ చేశాను. సో దానితో కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని మీ మనసుకి నచ్చింది వినండి. నంబర్ 3, 108 అనే సంఖ్య కేవలం సనాతన ధర్మం మాత్రమే కాదు, ఏషియన్ ఫిలాసఫీస్ లో కూడా ఈ నంబర్ కి లోతైన ప్రాముఖ్యత ఉంది. సనాతన ధర్మంలో ఉన్న విశిష్టత విషయానికి వస్తే శైవ సాంప్రదాయంలో శివుడి వెంట ఉండే గణాల్లో ముఖ్యమైన వారు 108 ఉంటారు. గౌడీయ సాంప్రదాయం ప్రకారం బృందావనంలో కృష్ణుడి వెంట ఉండే 108 గోపికలు, వైష్ణవ సాంప్రదాయంలో విష్ణువుకి సంబంధించిన 108 ఆలయాలు, ఈ 3 సాంప్రదాయాలకు ఉపయోగించే జపమాలకుండే పూసలు 108. ఇలా సందర్భానుసారం సిగ్నిఫికెన్స్ మారుతుంది. ఇంకా చెప్పాలంటే సుదర్శన చక్రానికి ఉన్న రంపపు అంచులు 108, ఉపనిషత్తుల లెక్క 108. ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరంలో చైతన్యం అంటే కాన్షియస్నెస్ హ్యూమన్ ఫ్లెష్ తో ఇంటరాక్ట్ అయ్యే ప్రెషర్ పాయింట్స్ 108. ఇవే ప్రెషర్ పాయింట్స్ ని ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో ఉన్న మార్షల్ ఆర్ట్స్ తో పాటు చైనీస్ స్కూల్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రాముఖ్యత ఇస్తారు. సూర్యుడి డయామీటర్ ని 108 టైమ్స్ మల్టిప్లై చేస్తే సూర్యుడికి భూమికి ఉన్న దూరం అవుతుంది. అలాగే చంద్రుడి డయామీటర్ ని 108 టైమ్స్ మల్టిప్లై చేస్తే చంద్రుడికి భూమికి ఉన్న దూరం అవుతుంది. నంబర్ 4, అసలు వేదాల కంటెంట్ ఏంటి? ఋగ్, సామ, యజుర్, అథర్వణ అనే 4 వేదాలున్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఇంకాస్త డీటెయిల్స్ లోకి వెళ్తే సనాతన లిటరేచర్ లో 2 రకాలుంటాయి. ఒకటి శృతి అంటే ఒకరి ద్వారా మరొకరు గురు శిష్య పరంపర ద్వారా విన్నవి. స్మృతి అంటే రాసిన వాటిని చదివి గుర్తుంచుకున్నవి. సో వేదాలను అపూరుసేయ అంటారు. అంటే ఎవరో రచించినవి కాకుండా ఋషులు మహర్షులు చేసిన గాఢమైన ధ్యానంలో వారు విన్న పవిత్రమైన శబ్దాల ద్వారా ఉనికిలోకి వచ్చిన జ్ఞానం. దీనివల్ల వేదాలు శృతి విభాగంలోకి వస్తాయి.
వస్తాయి. అయితే మొదట్లో వేదజ్ఞానం పూర్తిగా కాంప్లెక్స్ స్ట్రక్చర్ లో ఉంటే వాటిని వ్యాస మహర్షి 4 భాగాలుగా విభజిస్తే ఋగ్, సామ, యజుర్, అథర్వణ అని పిలువబడ్డాయి. ఇక హైలైట్స్ విషయానికి వస్తే ఋగ్వేదంలో ఇంద్ర, అగ్ని, వాయు, వరుణ ఇలా ఎందరో దేవతలను పూజించే విధి విధానాలు, యజుర్వేదంలో యజ్ఞయాగాదుల గురించి, వాటిని పాటించే ఆచార వ్యవహారాలు ఇలాంటి విషయాలుంటాయి. సామవేదంలో ఆచారాలకు సంబంధించిన మంత్రాలు, అథర్వణ వేదంలో రోజువారీ జీవితంలో ఉండే విధి విధానాలు. నంబర్ 5, కాన్సెప్ట్ ఆఫ్ కర్మ ఏంటి? బేసికలీ కర్మ అంటే చర్య, యాక్షన్. సంస్కృతంలో క్రి అనే పదం నుంచి కర్మ అనే పదం వస్తుంది. ఇది మనసులో మానసికంగా పుట్టే ఆలోచనతో మొదలయ్యి శరీరం లేదా ఇంద్రియాలతో భౌతికంగా చేసే పని ఏదైనా సరే అది కర్మ అవుతుంది. ఇక కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి కర్మకి ఫలితం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కర్మ సిద్ధాంతం అంటే టిట్ ఫార్ టాట్ అన్నట్టు ఉండదు. అంటే మంచి పని చేస్తే అదే మంచి తిరిగి మనకు అనుభవం అవుతుంది, చెడ్డ పని చేస్తే దానికి తగిన ఫలితం శిక్షగా లభిస్తుంది. ఇలాంటి తీరులో మాత్రమే కాకుండా ఒక కోరిక మనసులో కేవలం ఆలోచనగా మిగిలిపోతే అది ఎప్పుడోకప్పుడు రియాలిటీలో సంభవిస్తుంది. కానీ అది ఎప్పుడు ఎలా అవుతుంది అనే పాయింట్ మాత్రం చేసే కర్మలే నిర్ణయిస్తాయి. సనాతన ధర్మంలో పునర్జన్మ అనే కాన్సెప్ట్ కర్మ, దాని ఫలితాన్ని గత జన్మ, ప్రస్తుత జన్మ, భవిష్య జన్మ అనే 3 సిచ్యుయేషన్స్ ని ఉద్దేశిస్తూ 4 రకాలుగా విభజిస్తుంది. 1 సంచిత కర్మ, గత జన్మలో చేసిన కర్మ. 2 ప్రారబ్ధ కర్మ, పూర్వ జన్మలో చేసిన కర్మకి ప్రస్తుత జన్మలో అనుభవించే కర్మని ప్రారబ్ధ కర్మ అంటారు. గత జన్మలకు సంబంధించిన కర్మతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇది సంచిత కర్మల్లో ఒక భాగం. 3 క్రియామన కర్మ, ప్రస్తుత జన్మలో ఉన్న స్వేచ్ఛా సంకల్పంతో చేసే కర్మలు. దీని ఫలితం అయితే అదే ప్రస్తుత జన్మలో లేదా భవిష్య జన్మలో అనుభవిస్తారు. రెండిటికి అవకాశం ఉంటుంది. 4 ఆగమీ కర్మ, ఇది ప్రస్తుత జన్మలో చేసే కర్మకి ఫలితం కేవలం భవిష్యత్తులో అనుభవించేది అయి ఉంటుంది. నంబర్ 6 సంజీవని విద్య. రామాయణంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటానికి హనుమంతుడు సంజీవని అనే మూలిక తెచ్చి అతన్ని కాపాడిన విషయం చాలా మందికి తెలుసు. కానీ ఈ మూలిక కాకుండా పురాణాల్లో చనిపోయిన వారిని తిరిగి బ్రతికించడానికి ఒక విద్య కూడా ఉంది. అదే సంజీవని విద్య. కృతయుగం అంటే సత్యయుగం నుంచి దేవ అసురుల మధ్య యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. అయితే పెద్ద ఎత్తులో అసురులు చనిపోవటం గమనించిన శుక్రాచార్యుడు ఈ పరిస్థితికి పరిష్కారంగా శివుడికి తపస్సు చేసి సంజీవని విద్యను వరంగా సాధించాడు. ఆ తరువాత చనిపోయిన అసురులందరినీ ఈ విద్యతో బ్రతికించడం మొదలు పెడితే అసురులు బలవంతులు, దేవతలు బలహీనులయ్యారు. బృహస్పతి తన కొడుకు కచుడిని శుక్రాచార్యుడి దగ్గర శిష్యరికం చేసి ఆ విద్యను నేర్చుకోమని చెప్పాడు. కచుడు ఈ పని చెయ్యడానికి కొన్ని సంవత్సరాల కాలం పట్టింది. కానీ మొత్తానికి సంజీవని విద్య తెలియడం వల్ల చనిపోయిన దేవతల సైనికులు తిరిగి బతికి దేవతలు కూడా బలవంతులయ్యారు. నంబర్ 7 పురుషార్థాలు, అంటే మనిషి జీవితంలో ఉన్న 4 లక్ష్యాలు: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఒక్కొక్క కాన్సెప్ట్లోకి వెళ్తే ముందుగా ధర్మం. కాంటెక్స్ట్ బట్టి దీని అర్థం మారుతుంది. ప్రకృతి కాంటెక్స్ట్ లో చూస్తే సహజ స్వభావాలు లేదా సహజ విధి విధానాలు. ఎగ్జాంపుల్ కి సూర్యుడు తూర్పున ఉదయించి పడమరలో అస్తమిస్తాడు, నది ప్రవహిస్తుంది. ఇప్పుడు పురుషార్థాల కాంటెక్స్ట్ లో ధర్మం అంటే నైతిక విలువలు, సరైన జీవన విధానం లేదా డ్యూటీ. ఏ పని చేసినా మనిషి అందులో ధర్మాన్ని పాటించాలి, ధర్మబద్ధమైన పనులు చేయాలి. ఒకప్పటి కాలంలో ఆశ్రమ వ్యవస్థ అనే సిస్టమ్ ఉండేది. దాని ప్రకారం మనిషి ఏ వయసులో ఏ ధర్మాన్ని పాటించాలి అని వివరించేవారు. ఇక రెండో పురుషార్థం అర్థ. మనిషి తన జీవనాన్ని కొనసాగించడానికి చేసే పనులతో ధనం సంపాదించుకోవచ్చు. సంపాదించిన ధనంతో జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఫైనాన్షియల్ సక్సెస్ సాధించడం తప్పు కాదు. కాకపోతే అందులో మొదటి పురుషార్థం ధర్మం ఉండాలి. మూడో పురుషార్థం కామం. చాలా మంది దీన్ని సెక్షువల్ డిజైర్ అనుకుంటారు, కానీ కొన్ని కాంటెక్స్ట్ లో మాత్రమే అది సరైన అర్థం అవుతుంది. సింపుల్ మీనింగ్ చెప్పాలంటే కోరిక అంటారు. మహాభారతం లేదా వాత్సాయన కామసూత్ర అనే గ్రంథాల్లో మానస వ్యాపార అంటే మానసిక ఆనందం అంటారు. మనిషి తాను బతికినంత కాలం తన కోరికలు తీర్చుకోవచ్చు. దానికోసం తాను సంపాదించిన ధనాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ ఇందులో కూడా ధర్మాన్ని పాటించాలి. ఆఖరి పురుషార్థం మోక్షం. మొదటి 3 లక్ష్యాలను సాధించిన తరువాత మనిషికి విరక్తి పుడుతుంది. ఇక ఈ జీవితానికి ఇది చాలనిపిస్తుంది. దీన్నే వైరాగ్యం అంటారు. అప్పుడు ఆఖరి లక్ష్యం మోక్షం సాధించే ప్రయత్నంలో ఉంటాడు. సింపుల్గా చెప్పాలంటే మనిషి పరమాత్మ అనే సుప్రీం కాన్షియస్నెస్ ని చేరుకోవడానికి తన ప్రయాణం మొదలు పెడతాడు.
ఈ ప్రయాణం ఫిజికల్గా చేసేది కాదు. వేద ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు వీటిల్లో వివరించిన మోక్ష మార్గాలను అనుసరించడంతో సాధ్యమవుతుంది. జీవుల్లో ఎంతో మంది ఈ మోక్షాన్ని సాధించరు. ఎందుకంటే కర్మలు, వాటి ఫలితాలు లేదా తీరని కోరికలు ఇలా ఏదో ఒక కారణం వల్ల వైరాగ్యం పుట్టే వరకు మరో జన్మ తీసుకుంటూనే ఉంటారు. అయితే మోక్షాన్ని పొందడానికి భగవద్గీతలో 3 మార్గాలున్నాయి. ఈ వీడియోకి ఈ కాన్సెప్ట్ చాలు. వీటిల్లో మీకు వచ్చే డౌట్స్తో పాటు ఇంకేదన్నా కొత్త టాపిక్స్ మీరు సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ ఎపిక్ సీక్రెట్స్ ఎపిసోడ్లో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరి నెక్స్ట్ అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఒక లైక్ కొట్టండి అండ్ కామెంట్ పెట్టండి. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.